ఈ రోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. అప్పుడు నా మనసుకి తెలిసిపోయింది వచ్చింది ఎవరో, కానీ చూద్దాం ఏం చేస్తారో అనుకుంటూ అలాగే సైలెంట్గా ఉన్నాను. నా నడుం చుట్టుకున్న చేతులు అలాగే అక్కడ తీసివేసి ఏదో మాయ చేస్తుంటే సైలెంట్గా ఉండలేక ముందుకు తిరిగి విరాట్ని గట్టిగా హక్ చేసుకున్నాను. రెస్పాన్స్గా ఒక టైట్ హక్ వచ్చింది నాకు. ఈసారి ఆయన గారి హార్ట్ మీద ఒక ఘాటు పెడుతూ ఎలా ఉన్నావు విరాట్ అంటూ చెంపన చెయ్యి వేసి అడిగాను నేను. ఇలా ఉన్నాను, నువ్వు బాగున్నావని నాకు తెలుసు కాబట్టి నో క్వశ్చన్స్ అంటూ నా నుదుటిని ఢీకొట్టాడు. చుర్రుమన నొప్పికి చిరు కోపంగా చూస్తూ నేను మళ్ళీ అటువైపు తిరిగితే ఈసారి ఆయన గారి చేతులు ఇంకో మాయ చేశాయి. నడుం మీద వండుకుంటా అటు పైకి లేదా కిందికి ట్రావెలింగ్ మొదలుపెట్టడంతో గిలిగింతలైంది నాకు. గట్టిగా నవ్వేశాను కూడా. వెనక నుండి హక్ చేసుకుంటూ మళ్ళీ నా భుజం మీద గడ్డను నిలిపి ఎగ్జామ్స్ ఎలా రాశావు అని అడిగాడు విరాట్. బాగానే రాశాను. ఆయన తమరేంటి మాట కూడా చెప్పకుండా ఇలా అని నేను అడుగుతూ ఉంటే రేపు ఎల్లుండి వీక్ ఆఫ్, ఈ బొమ్మని చూడాలనిపించి వచ్చేసాను అని చెప్పాడు విరాట్. ఓహో, అయ్యగారికి నా మీద ప్రేమ బాగానే ఉందే. నేను అంటూ ఉంటే త్వరగా స్టడీస్ కంప్లీట్ చేయి, ఎంత ఉందో చూపిస్తాను అని విరాట్ అంటూ ఉంటే ఈ మధ్య ఇన్స్టా రీల్స్ వల్ల నార్మల్వి కూడా డబుల్ మీనింగ్లా అర్థమవుతున్నాయి అనుకుంటూ చూసుకుందాంలే, కిందికి వెళ్దాం పద, ఫ్రెష్ అవుతూ అని నేను అంటే ఇంటి దగ్గర అయ్యేసే వచ్చాను. కాసేపు ఇక్కడే ఉండు అంటూ తన నైట్ ట్రాక్లో నుండి ఒక డైరీ మిల్క్ తీసి ఇచ్చాడు. ఇంకేముంది, మనం విరాట్ని ఎందుకు పట్టించుకుంటా, మూకుకి మూతికి పోసుకుంటూ అరగంటకి ఆ పెద్ద చాక్లెట్ని కంప్లీట్ చేసేసాం. అప్పటి వరకు బాబు ఓపికగా వెయిట్ చేశాడు అనే చెప్పాలి. ఇప్పుడు వెళ్దాం పద అని నేనంటే వసు, బెంగళూరు వెళ్ళాక నీకొక చాక్లెట్ అంగడి పెట్టిస్తాను అని అంటే చిరుకోపంగా అతన్ని చూసి విరాట్ని తరుముతూ ఉంటే కిందికి వెళ్ళిపోయాడు. ఇంకా హాల్లోనే మా రాఘు సునీత వండటంతో అడుగులకు బ్రేక్ పడితే సునీత, మీ అల్లుడు ఎప్పుడు వచ్చాడు, నాకు చెప్పేది లేదా అని నేను అడిగితే అదేంటే, నువ్వు స్నానానికి వెళ్ళినప్పుడు వచ్చాడు కదా, నీ రూమ్లోనే ఉన్నాడు కదా అప్పటి నుండి అని అమ్మ చెప్పడంతో షాక్ అయ్యాను. బికాస్ టవల్తో వచ్చాను నేను వాష్రూమ్ నుండి బయటికి, అంతే. విరాట్ వంక చూస్తే కన్ను కొట్టాడు. మళ్ళీ ఉక్రోషం ఇన్ మై ఫేస్. ఏదో అడుగుదామని ఎక్స్పెక్ట్ చేస్తే మా సునీత డిన్నర్ చేద్దు రండి అని పిలిచింది. వద్దు మా, ఆకలి లేదు అని నేను నా రూమ్లోకి వెళ్తూ ఉంటే అల్లుడి మీద ప్రేమ పొంగిపోయిన మా అమ్మ, పండు ఇదేనా నువ్వు చేసేది, అబ్బాయి వస్తే కనీసం వడ్డించి తినబెట్టవా అంటూ కాస్త తిట్టేసరికి అత్తయ్య మీరు తినేయండి, మేము తర్వాత తింటామని నన్ను తీసుకొని నా రూమ్లోకి వచ్చేసాడు విరాట్. నా మీద ఉన్న విరాట్ చేతులు తీసేసి నువ్వు వచ్చినప్పుడు ఎందుకు నాకు చెప్పలేదు, పో విరాట్, నేను అలిగాను నీ మీద అని విరాట్ గుండెల మీద కడుతూ ఉంటే హే వసు, నేను చెప్తామని అనుకున్నా, కానీ ఏం చేస్తాం, నేను ఆ రేంజ్లో చూసి మాట రాలేదు, పైగా నేను ఎదురుగానే ఉన్నాను, గమనించుకోవచ్చు కదా అని విరాట్ అంటూ ఉంటే నాకు కూడా ఆ సీన్ గుర్తొచ్చేసి అవును, కానీ నేను చీర కట్టుకోవడం నేర్చుకోవడంలో బిజీ అయి ముందున నిన్ను చూసుకోలేదు కదా అంటూ అన్నాను. నువ్వు నన్ను చూడకపోవడమే నచ్చింది, అందుకే కదా నేను నువ్వు చూపించక ఊరిస్తున్న కొన్ని అందాలను చూసే ఛాన్స్ వచ్చేసింది అని విరాట్ అంటూ ఉంటే చచ్చేంత సిగ్గు వేసి తలదించుకొని నవ్వుకున్నాను నేను. ఎప్పుడు తిన్నావా ఏంటో, పద తిందాం. మళ్ళీ తమరు లేట్గా అంటే ఫుడ్ స్కిప్ చేసి పాలు మాత్రమే తాగుతారు అంటూ విరాట్ని బయటికి లాక్కెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మనల్ని అయోమయంగా చూస్తారు, పర్లేదు మన ఇంట్లో వాళ్ళే కాబట్టి అలా అస్సలు పట్టించుకోకూడదు, ఓకేనా. మా విరాట్ వచ్చాడు అని మమ్మీకి ముందే తెలిసిపోయింది కాబట్టి వెజ్లా వెరైటీస్ చేసింది, అవే విరాట్కి పెట్టాను. ఒక పెద్ద చాక్లెట్ తిన్న నా బొజ్జు పట్టుకి ఆకలి లేదు కాబట్టి పేరుకి కాస్త పెరుగన్నం తినేసి లేచాను. విరాట్కి కావలసినవన్నీ వడ్డిస్తూ ఉన్నాను నేను. అందరూ తినడం అయ్యాక మా మమ్మీకి హెల్ప్ కూడా చేశాను. ఆ టైంలో కూడా ఖాళీగా ఉంటే మా ఆయన గారు ఎందుకు అవుతాడు, అందుకే మా నాన్నతో బిజినెస్ అండ్ ఫ్యూచర్ ప్లాన్లో మాట్లాడుతూ ఉన్నాడు.
అందులో ఒక 70% నా గురించే ఉంటుంది అని కూడా నాకు తెలుసు. ఇంకా ఈ మమ్మీలు ఉన్నారే, అల్లుడు వచ్చాడంటే కూతుర్ని మోస్తరు చేయడానికి ముందు ఉంటారు. కాబట్టి నా తలలో ఒక మూర మల్లెలు దొరకలేదు కాబట్టి సన్నజాజులు పెట్టి చేతిలో పాల గ్లాస్ ఇచ్చి మా నాన్నని పిలిచింది మా సునీత. రఘు సరే బాబు గుడ్ నైట్ అంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయాక, అబ్బా ఈ పేరెంట్స్ ఇలాంటి వాటిలో జీవించేస్తారు అనుకుంటా విరాట్ మా రూమ్లోకి వెళ్ళాడు. ఎలాగో పెద్ద పనులకి నాకు ఇప్పటికే ఎంట్రీ బోర్డ్ లేదు కాబట్టి ఒక 5 నిమిషాలు ఆలస్యంగా రూమ్లోకి వెళ్ళి శిలా విగ్రహంలా నిలబడ్డాను. విరాట్ నన్ను టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ అన్నాడు. ఇంకాస్త ముందుకు వెళ్ళి విరాట్ మిల్క్ అని నేను అంటే హా అంటూ అవి తీసుకొని కొన్ని తాగేసి మళ్ళీ గ్లాస్ నా చేతుల్లో పెట్టాడు తాగమని. బొద్దిగా తాగేశాను నేను. గ్లాస్ టేబుల్ మీద పెడుతున్న నన్ను ఒక్క ఉదుటిన బెడ్ మీద వేసి నా వెనుక చేరి హక్ చేసుకున్నాడు బాబు. నిజంగా నా గుండె ఆగినంత పనైపోయింది. ఏంటి సార్ హుషారుగా ఉన్నారు అని నేను అడుగుతూ ఉంటే, నన్ను చెడగొట్టేశావే నువ్వు, ఎంత బుద్ధిగా ఉన్నాను అంటూ విరాట్ నా వీపు మీద కొరికేసరికి చిన్నగా మూలిగాను నేను నొప్పికి. అటువైపు ఉన్నదాన్ని ఇటువైపు తిరిగి, నేను ఎంత చెడగొట్టినా మీరు రాక్ సాలిడ్ కదా బాస్ అని నేను అంటూ ఉంటే వీలుగా ఉన్న కొడి ఎద్దు మీద పంటిగాటు పెట్టారు ఆయన గారు. ఈసారి కన్నీళ్ళు ఆపుకోవడం నా వల్ల అస్సలు కాలేదు. కానీ తన్మయత్వంతో కూడినవి అని నాకు కూడా అర్థమైపోయింది. మెల్లిగా వెలికిల పడుకుంటే నా హృదయాన్ని విరాట్కి దిండుగా మలిచి సేద తీరడానికి హెల్ప్ చేశాను నేను. ఒక చేత్తో విరాట్ తల నిమురుతూ ఉంటే గమ్మున ఉండే రకం ఆయన కాదు కాబట్టి నా నడుంని సవాదిస్తూ పైకి చేతులు జరుపుతూ వింత వింత పనులన్నీ చేస్తూ ఉన్నాడు. ఆ తాకిళ్ళు తట్టుకోవడం నా వల్ల అవ్వడం లేదసలు. అందుకే విరాట్ తలని ఇంకా నాకేసి అదుముకుంటూ ఉన్నాను. ఈసారి ఎందుకో తెలీదు విరాట్ని మొద్దు పెట్టుకోవాలి అనిపించి ఆ పని కూడా నేనే శంకుస్థాపన చేసేసాను. అతని పెదవులు అందుకున్నాను. మొద్దు చేస్తున్న మాయ, ఆయన చేతులు చేస్తున్న మైకం ముందు నిజంగా నాకు ఏం జరుగుతుందో కూడా అసలు అర్థం కాలేదు. విరాట్ తలని ఏం కాస్త కిందకి దించి నా మీద ఉన్న చీర పవిట తప్పించి బ్లౌజ్ పట్టుకునే అంతలో ఏం జరిగిందో తెలీదు. సడన్గా లేచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఏమైంది అనుకుంటూ నేను టెన్షన్ పడుతూ ఉంటే నా గురించి అర్థమై స్నానం చేస్తున్నాను, డ్రెస్ తీసిపెట్టు అని చెప్పాడు విరాట్. అలాగే చేశాను నేను కూడా. అరగంట తర్వాత టవల్తో వచ్చి నైట్ డ్రెస్ వేసుకొని నన్ను హాక్ చేసుకొని తల మీద ముద్దు పెడుతూ సారీరా ఐ కంట్రోల్ మై సెల్ఫ్ అంటూ తన బాహువుల్లో దాచేసి నిద్రపుచ్చాడు విరాట్. నన్ను ఆలోచిస్తూ ఎప్పటికా నిద్రపోయాను నేను. పాపం విరాట్. వసు, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.